సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్లో 5గురు మృతి చెందిన ఘటనపై బంధువులు విషాదంలో మునిగిపోయారు. ఉదయం వరకు సంతోషంగా గడిపిన పిల్లలు అందరూ విగత జీవులుగా మారడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువకుల మృతిపై స్వస్థలం హైదరాబాద్ ముషీరాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్లో హైదరాబాద్కు సంబంధించిన యువకులు అక్కడ గల్లంతు కావడం, తర్వాత కొంతమంది మృతి చెందిన ఘటన ఒక విషాదం అయితే నెలకొందని చెప్పొచ్చు. అయితే ముషీరాబాద్ వల్కాపూర్ కాలనీకి సంబంధించి కూడా ఒక విషాద ఛాయలు వెళ్తే అలుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు కొంతమంది సంతులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకు అంటే అక్కడున్న యువకులు సంబంధించి కూడా మీకు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. అసలు ఎప్పుడు ఫోన్ చేశారు, ఎందుకోసారి ఫోన్ చేశారు? నాకు 12 o'clock అరౌండ్ ప్రశాంత్ అన్నట్టయినా కాల్ చేసిండు. ఎవరైతే వాళ్ళ ఇంటి ముంగట ఉంటా ఇట్లా అయిందని చెప్తే నేను అక్కడ లోకల్ కిషన్ అని ఉంటాడు, ఆయనను కాంటాక్ట్ అయ్యి లొకేషన్ ఎవరైతే ఇబ్రాహిం ఉన్నాడో లొకేషన్ పెట్టిరు నా వాట్సాప్ నంబర్కి. ఆ లొకేషన్ పంపిస్తే వాళ్ళు మీడియా వాళ్ళు మీ వాళ్ళు ప్లస్ ఆ కిషన్ అనేటైనా వెళ్ళిండు. అప్పుడు వదిలిరంట ఇట్లా గల్లంతయ్యారని. ఇక దాని తర్వాత ఎవరిని పంపిస్తలే అని అప్పుడు ఇంట్లో తెలిసినాక ఇంట్లో వాళ్ళు బయలుదేరారంట. ఎందుకోసం పోయారు, ఎవరెవరు పోయారు అని చెప్పి ఏమన్నా ప్రాథమిక వివరాలు వాళ్ళు అడిగారు. 7 మంది పోయిర్రు అని చెప్పిండు. 5 మంది దిగిరు, మేము ఫోటోలు దించినాం, మేము ఇద్దరం బయట ఉన్నామని చెప్పిండు ఇబ్రాహిం అన్నట్టయినా. నాతో ఎవరైతే మాట్లాడిరో చనిపోయింది ఎవరు అని చెప్పి వాళ్ళు ఏం చెప్పలే, ఓన్లీ దిగిర్రు ఈత కొట్టడానికి అని చెప్పిండు, అట్లా ఏం చెప్పలేదు. అయితే మొత్తం 5 మంది ఇంకా లోపలే ఉన్నారు, లోపలనే ఉన్నారు. అది టీవీలలో కూడా వస్తుంది స్క్రోలింగ్. కుటుంబ సభ్యులకు ఎవరు సమాచారం ఇచ్చారు? ఫస్ట్ ప్రశాంత్ అన్నట్టయిన ఇచ్చిండు, నా ఫ్రెండ్ పక్కనే ఉంటాడు. ఫస్ట్ నాకు ఇస్తే నేను అక్కడ లోకల్ వాళ్ళని కనుక్కొని అది చేసినాను. ఏం చేస్తారంటే ఇక్కడ మీ కాలనీ వాసం సంబంధించి ఇద్దరు ఉన్నారు, అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు. అన్నదమ్ములు ఒక ఆయన టీకేఆర్లో ట్రిపుల్ ఫైనల్ ఇయర్ డిప్లొమా, పెద్ద ఆయననేమో ఫోటో స్టూడియోలో వర్క్ చేస్తున్నాడు పారిశుగుట్టలో. అంటే వారి అమ్మగారు కూడా ఆరోగ్యం పరిస్థితి సరిగా లేకపోవడం. అవును, కానీ అది తెలియదు మనకి. వాళ్ళ నాన్న కూడా ఫోటోగ్రాఫరే, నరసింహరావు అన్నట్టయినా. నాకు పొద్దున కలిసిరు, పొద్దున ఈడ చాలాసేపు కూర్చొనే ఉన్నారు బయలుదేరేటప్పుడు. అరౌండ్ 7-8 o'clock నేను లేచినప్పుడు చూసిన వాళ్ళని. ఒక 9:30 10 o'clock బయలుదేరినట్టు. నాకైతే 12:30-12కి కాల్ వచ్చింది, నిజామాబాద్ పోతుందని చెప్పిరంట ఇంట్లో. అక్కడ ఆగి ఏదో స్విమ్ చేద్దామని చెప్పి అది అయిరా అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పిండు ప్రశాంత్ అన్న. అంటే ఎందుకోసం అటువైపు వెళ్ళాల్సిన అవసరం ఇట్లనే హాలిడేస్ వచ్చినాయి కదా, దాని గురించి వెళ్ళినట్టు. ఏదో టెంపుల్ అని చెప్పిరంట, టెంపుల్ పేరు కూడా తెలియదు నాకు. వాళ్ళు రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు ఇట్లా చిన్న చిన్న ట్రిప్పులు. ఇంకా గండిపేట అక్కడో ఇక్కడో అట్లా వండర్లా అవన్నీ కూడా వెళ్ళిరు ఇంతకు ముందుకు. అంటే అడిగేవారా, ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళని అడిగేవారా మాతో పాటు రండి మీరు? ఏం అడగకపోతుండే, ఇక వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఏజ్ వాళ్ళు, వాళ్ళ క్లాస్మేట్స్ అట్లా మాతోని ఉంటారు, డైలీ కలుస్తారు, నాతో మాట్లాడతారు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. వినాయక చవితి పండుగ కూడా మొత్తం మాతోనే ఉన్నారు 9 days వాళ్ళిద్దరు. ఏం చెప్పారు అక్కడ? ఏమైనా అడిగారా, అప్డేట్ ఏమైనా తెలుసుకున్నారా? పోలీసులు అక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు అంట? పోలీసు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కూడా రీచ్ అయిందంట, వాళ్ళ ఫాదరు, కానీ పైనకి పోనిస్తలేరు అంట. ప్రజెంట్ అయితే ఇంకా గాలిస్తున్నారు అంట. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కూడా ఘటన తెలుసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు సన్నిహితులు అయితే వారి ఇంటికి అయితే చేరుకుంటున్నారు. ఇద్దరు ఒకే కుటుంబానికి సంబంధించిన యువకులు చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పి కూడా అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ ఘటన నిజంగా ఒక దురదృష్టంగా జరిగిందని చెప్పి కూడా ప్రస్తుతం అయితే వారైతే చెప్తున్నారు. ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో కూడా తమ నివాసం నుంచి కూడా మొత్తం 7గురు యువకులు అయితే మొత్తం 3 బైకుల సాయంతో కూడా అటు నిజామాబాద్ వైపు వెళ్తూ ఆ మార్గ మధ్యంలో కూడా కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద సెల్ఫీలు కానీ సరదాగా ఈత కొట్టడానికి కూడా అక్కడికి వెళ్ళి తర్వాత ఈ విధంగా ప్రమాదంలో మృతి చెంది ఉండొచ్చు అని చెప్పి కూడా వారైతే ప్రస్తుతం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనకు సంబంధించి కూడా వారి కుటుంబ సభ్యులు ఈ విషయం తెలుసుకొని నేరుగా అక్కడికి వెళ్ళి ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ చిరంజీవితో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.